మన సైనికాధిపతులు చాలా ముందు దృష్టి ఉన్నవాళ్ళు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. గతంలో కూడా మనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ నాయకులు మనకి ఒక పక్క చైనా నుంచి, మరో పక్క పాకిస్తాన్ నుంచి మనకి యుద్ధం చేయాల్సి వస్తుంది. అవకాశం ఉంటే పక్కన ఇంకొక పక్కన నేపాల్ నుంచి కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి ఇష్టపడతారేమో, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే, మనకి 2019లో అక్కడ జరిగిన గొడవల తర్వాత ఇప్పుడు మనకి పాకిస్తాన్ కన్నా కూడా చైనాతోని ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు అక్కడ మన సైనిక బలాన్ని 60,000కి చేర్చింది. మనకు 60,000 చేస్తే వాళ్ళు అక్కడ చైనాలో 1,20,000 మంది చేశారు. మనం కూడా భారీగా ప్రణాళికలు చేసి 1,20,000 చేసి వారికి సరైన సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.